సిటీ కేబుల్. గొల్ల చెరువు అన్యాక్రాంతం పట్టించుకొని సంబంధిత అధికారులు. తాండూరు పట్టణంలోని గొల్ల చెరువు అన్యాక్రాంతం అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. గొల్ల చెరువులో సుమారు 15 నుండి 20 ఎకరాల వరకు ప్లాట్లు చేసి మరీ విక్రయాలు జరుపుతున్నారు. వార్డు నంబర్ 23 వాల్మీకి నగర్, సర్వే నంబర్ 107 గొల్ల చెరువులో ఎన్నో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పసారం బసప్ప బగీచా వెనుక భాగంలో చెరువు అలుగు పక్కన సిమెంట్ పిల్లర్లతో నిర్మాణం కూడా కొనసాగుతున్నది. FTL బఫర్ జోన్ పరిధిలో ప్లాట్ల విక్రయాలు నిర్మాణాలు దర్జాగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం మాట్లాడుతూ గొల్ల చెరువు అన్యాక్రాంతం అవుతున్నా సంబంధిత అధికారులు దృష్టి సాధించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులు రోడ్డున పడ్డారని, గొల్ల చెరువులో గుర్రపు డెక్కతో నిండిపోయిందని తెలిపారు. భారతీయ జనతా యువమోర్చా నాయకులు అంతారం కిరణ్ మాట్లాడుతూ సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఇకనైనా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపి గొల్ల చెరువును కబ్జా నుండి విడిపించాలని నాయకులు డిమాండ్ చేశారు. ముందుగా ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి సందర్భంగా తాండూరు హైందవ సోదరి మనులకు అందరికీ శుభాకాంక్షలు, జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు మనం తాండూరు పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్గా పిలుచుకోబడే మినీ ట్యాంక్ బండ్గా చెప్పారు, కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఇప్పటికి ఇది 4వ రావడం. నేను గుంతలు అలా ఉన్నాయి, ఆ ట్యాంక్ బండ్ మీద పైన అంతా వర్క్ చేసిన అన్నారు కాబట్టి అది కూడా అగమ్య గోచరంగా ఉంది. ఇది కబ్జా గురి అయిందని చెప్పి మేము గావచలో బస్సు చలో ప్రోగ్రాంలో భాగంగా వచ్చి పర్యవేక్షించడం జరిగింది. ఎందుకంటే దాంట్లో ప్రోగ్రాంలో చెరువులు కుంటలను పర్యవేక్షించాలి, దాని గురించి విశ్లేషణ చేయాలని చెప్పినప్పుడు ఈ వార్డు లలితక్క కౌన్సిలరు అలాగే వాళ్ళ కుమారుడు కిరణ్ తోటి రావడం జరిగింది. అప్పుడే మాకు అర్థమైపోయింది ఇది కబ్జా అయిపోయింది మొత్తము. గుర్రాబ్ డెక్కాను కూడా తీయకుండా దీనిపైన గంగపుత్రులు మన తాండూరు మత్స్యశాఖ దాని మీదనే బతికే వాళ్ళకు ఉపాధి లేకుండా అయిపోయింది. యాక్చువల్లీ వాళ్ళతోటి ఫీజులు కట్టించుకుంటారు, కానీ దాని మీద బతికేయడానికి గుర్రాబ్ డెక్కాను తీయకపోవడము, అదేవిధంగా అపరిశుభ్రమైన నీరు మొత్తము డ్రైనేజ్ అంతా కూడా దీంట్లో కలవడం వల్ల వాళ్ళకు ఉపాధి లేకుండా అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే అమాయక ప్రజలకు ప్లాట్లు అమ్మేస్తుర్రు, వాళ్ళు ఇక్కడ తెలియక వాళ్ళు కొంటుర్రు. ఇదంతా FTL కిందకి వస్తుంది, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్న ఇండ్లకి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత బఫర్ జోన్ అని వస్తుంది. ఆ రెండు కూడా ఇక్కడ సూచికలు లేకపోవడం వల్ల వాళ్ళకి తెలియక చాలామంది కూడా మోసపోతున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారు సమీక్షించిన అంటుర్రు, ఏ గారితో మాట్లాడినంటారు, కానీ సైట్ మీదకి విజిట్ చేసి ఇక్కడ చూస్తే ఎంత ఘోరంగా దాదాపు 15 నుంచి 20 ఎకరాలు కబ్జా కావడం అంటే కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ ప్రజాధనం అనేది ఎవరి పాలవుతుందో మీరు అందరూ గమనించాలి. కాబట్టి తాండూరు ప్రముఖులకు ఎమ్మెల్యే గారికి మరోసారి వినవించుకోవడం ఏంటంటే సైట్ కాడికి రండి, వీక్షించండి ఎంత కబ్జా అయిపోయింది, ఎన్ని ఇండ్లు కట్టుకుంటున్నారు, మట్టి నింపుతున్నారు, నింపి రోడ్లు వేసుకుంటారు, మ్యాప్లు వేస్తున్నారు, ప్లాట్లు అమ్మేస్తున్నారు. కానీ ఆ అమాయక ప్రజలకు వాళ్ళకు FTL అంటే ఏంది, బఫర్ జోన్ అంటే ఇవన్నీ తెలియక వాళ్ళు కొనుక్కుంటారు, కట్టేసుకుంటారు. ప్రజాధనం అంటే వాళ్ళ సొంత డబ్బులు అనేటివి వేస్ట్ అవుతున్నాయి. కాబట్టి వారి మాయలో పడకుండా చెరువులు ఎక్కడ ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఆ ప్లాట్లు కొనాలని చెప్పేసి వారి మాయమాటలకు నొంగకుండా ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరితోటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని దీని మీద పూర్తి అవగాహనతో కొనాలని చెప్పేసి, ఒకవేళ మోసపోతే మీకు ఎవరమ్మిరు, వాళ్ళకి ఎవరమ్మిరు, వాళ్ళందరి మీద మీరు కేసులు పెట్టి వాళ్ళ నుంచి రికవరీ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ, వాళ్ళొకసారి ఎమ్మెల్యే గారిని సైట్ కాడికి వచ్చి చూసి ఇక్కడ సమీక్షిస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశము. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఈరోజు వార్డ్ నెంబర్ 23 వాల్మీకి నగర్ ఏదైతే గొల్ల చెరువు 107 సర్వే నెంబర్ భూమి ఏదైతే ఉందో అది దాదాపు 10 నుండి 20 ఎకరాల వరకు అంచనాతో చెప్పడం జరుగుతుంది. కబ్జాకు గురైంది. మరి గతంలో కూడా అనేక సార్లు మేము కంప్లైంట్ చేయడం జరిగింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వ అధికారులకు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఇక్కడ ఎలాంటి సర్వే కూడా చేయలేదు. మరి మొన్న కూడా ఎమ్మెల్యే గారు మరి ప్రభుత్వ అధికారులతో
మళ్ళీ క్యాంప్ కార్యాలయంలో కూర్చొని మాట్లాడడం జరిగింది. మరి క్యాంప్ కార్యాలయంలో కూర్చోవడం కాకుండా ప్రత్యేకంగా వచ్చి ప్రభుత్వ అధికారులను వెంట తీసుకొని వచ్చి ఇక్కడ పరిశీలించినట్లయితే మరి కబ్జాకి ఎంత గురైంది అనేది కూడా ప్రభుత్వ అధికారులు చూసి చెప్తే మరి దీన్ని కాపాడుకోవడం జరుగుతుందని చెప్పుకుంటూ మరి మత్స్యకారులకు కూడా వాళ్ళకు ఒక ఆఫీస్ లాగా ఇక్కడ ఏదైనా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. మరి ఇక నైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ సార్కి కూడా చాలాసార్లు మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మరి సార్ ఇక్కడ కొంచెం కబ్జా గురవుతుంది మరి ఈ స్థలాలు అని చెప్తే కూడా ఆయన వస్తా అంటాడు, చూస్తూ అంటాడు. 100 సార్లకు పైన కూడా నేనే కాల్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడిన కూడా ప్రతిదీ కాల్ రికార్డు కూడా నా దగ్గర ఉంది. ఆయన ఇంతవరకు కూడా రాడు, చూడడు. మరి వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం పనిచేస్తున్నారా, లేకుంటే ప్రభుత్వ భూమిని కాపాడడానికి ప్రభుత్వానికి పనిచేస్తున్నారా? మరి ఎమ్మెల్యే గారు కూడా వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ఆయన పరోక్షంగా చూసి ప్రభుత్వ అధికారులను వెంట పెట్టుకొచ్చి చూడాలని నేను ఆయనకు ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. CT Cable.